హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ అప్పాలండి. రాయలసీమలో చాలా ఫేమస్ ఇవి. అలాగే సొరకాయ ఇంకా బియ్యం పిండితో చేస్తారు. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు స్కూల్ నుంచి అలాగే భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఈవినింగ్ స్నాక్గా ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఈవినింగ్ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి దానికోసం ఇక్కడ 2 కప్పులు తీసుకోండి. ఒక కప్పులో పావు కప్పు శనగపప్పు, ఇంకొక కప్పులో పావు కప్పు పెసరపప్పు వేసుకొని ఈ రెండిట్లో కూడా వాటర్ వేసి 2 సార్లు వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లేతగా ఉండే సొరకాయ తీసుకోండి. చూడండి, ఇలా గుచ్చితే ఈ విధంగా ఘాట్లు పడే అంత లేతగా ఉండాలి. ఈ సొరకాయ మొత్తం అయితే చేయట్లేదండి, నేను సగం మాత్రమే చేస్తున్నాను. ఈ సగంతోనే చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన ఉన్న ఈ పీల్ అంతా కూడా పీలర్ సహాయంతో మొత్తము తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ సొరకాయని ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి తుడుముకునే ఇలాంటి తుడిమే ప్లేట్ పెట్టుకొని ఈ సొరకాయ అంతా కూడా తుడుముకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తము తురుముకోవాలి. ఇలా తురుముకున్న ఈ తురుమును వేరొక గిన్నెలోకైనా తీసుకోండి. లేదంటే నేనైతే ఇక్కడ అదే ప్లేట్లోనే 1 కప్పు బియ్యం పిండిని జల్లించి తీసుకుంటున్నాను. అలాగే కొంచెం క్రిస్పీగా మెత్తగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ జొన్న పిండి తీసుకోండి. జొన్న పిండి కనుక మీ దగ్గర లేకపోతే మినపపిండి అయినా తీసుకోండి, సరిపోతుంది. లేదంటే పూర్తిగా స్కిప్ చేయండి. తర్వాత మనం ముందే నానపెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు వాటర్ మొత్తం వంపేసి తీసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి. గుప్పెడు సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది తర్వాత అయినా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువగానే వేసుకోండి. పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే పావు టీ స్పూన్ వాము, చిటికెడంతా వంట సోడా, 1 పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడే 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. నేను మర్చిపోయి తర్వాత వేసాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా చేతి వేళ్లతో ప్రెస్ చేస్తూ కలపండి. అలాగే సొరకాయలో ఉల్లిపాయలలో మనం వేసిన పెసరపప్పు, శనగపప్పులో వాటర్ ఉంటుంది కాబట్టి అదే వాటర్ సరిపోతుంది. వాటర్ ఏమీ వేయకండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే పావు టీ స్పూన్ వాటర్ అయినా వేయండి. లేదంటే చేతిని వాటర్లో తడుపుకొని పిండి అంతా కూడా కలుపుకోండి. మీకు కనుక పిండి పల్చగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా పిండి అంతా కలుపుకోండి. ఈ పిండినేమి మనము నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గానే మనం చెక్కలు వత్తుకొని కాల్చుకోవడమే. ఇలాంటి ఒక ఆయిల్ కవర్ను కానీ బట్టర్ పేపర్ని కానీ తీసుకోండి. ఈ పేపర్కి నూనె కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ముద్దలాగా చేసి చెక్కలు ఒత్తుకోవాలి. మరీ పల్చగా మరీ మందంగా అయితే వత్తకండి. ఈ మందం అయితే సరిపోతుంది. ఇలాగే మన పేపర్ పైన ఎన్ని ఒత్తుకోగలిగితే అన్ని చెక్కల్ని ఒత్తుకోండి. వీటిని చేసేటప్పుడు కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకొని చేయండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఆయిల్లో నిదానంగా వేయాలి. ఆయిల్ బాగా వేడయిందంటే వేసిన 30 సెకండ్స్లోనే పైకి పొంగుతాయండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అలాగైతేనే లోపల దాకా కాలుతాయి. ఎక్కువ మంట పెట్టి కాలుస్తే లోపల దాకా కాలకుండా మాడిపోతాయి. మీరు తీసుకున్న కడాయిలో ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కొని విరిగిపోయే ఛాన్స్ ఉంది.
అలాగే ఒక సైడు ఒక 1 మినిట్ కాల్చుకున్న తర్వాతనే రెండో సైడ్ తిప్పుకుంటూ అప్పుడైతేనే విరగకుండా వస్తాయండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇవి కనుక సరిగ్గా కాలకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. తర్వాత ఇలా బబుల్స్ రావడం స్టాప్ అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసుకొని ఇలా తీసుకున్న వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి. గాలికి బయటనే ఆరాలి, ఇవి పూర్తిగా చల్లబడాలి. మిగిలిన వాటిని కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకుంటూ అన్నిటినీ కూడా ఇలాగే మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోండి. ఇక ఇంతేనండి, సొరకాయ అప్పాలు లోపల సాఫ్ట్గా పైన భాగం క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. ఇవి కనుక పూర్తిగా చల్లారిన తర్వాత 88గా ఉండే బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే కనీసం 2 వారాలైనా సరే పాడవకుండా ఉంటాయండి. నిజానికి అన్ని రోజులు కూడా ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవ్వరు కూడా ఉంచరు, ఒక్క రోజులోనే అన్నిటినీ ఖాళీ చేసేస్తారు, అంత టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.